Hi everyone. In this session, we are going to discuss SSC CHSL question paper number 176. First one, error location. I look up after the blast of light enveloped. So blast of light enveloped ఇది V2 పాస్ లో ఇచ్చాడు. సో ఇక్కడనేమో లుక్ ప్రెసెంట్ V1 లో ఇచ్చాడు. సో ఏం చేయాలి, ఇది పాస్ట్ కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఐ లుక్డ్ అప్ ఆఫ్టర్ ద బ్లాస్ట్ ఆఫ్ లైట్ ఎన్వెలప్డ్ ద పార్క్. సో పార్క్ ని మొత్తం ఎన్వెలప్ చేసేసింది అనమాట, సరౌండ్ చేసింది ఏంటి, బ్లాస్ట్ ఆఫ్ లైట్. అప్పుడు నేను చూశాను అని రావాలి. ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. According to the Copernican principle, the Earth does not occupy a unique position in the universe, while implies life on other planets can be a possibility. So, ఈ Copernican principle ప్రకారం ఏంటి, Earth does not occupy a unique position. యూనివర్స్ లో Earth అనేది ఎగ్జాక్ట్ అంటే యూనిక్ పొజిషన్ ఏమి ఆక్యుపై చేయలేదు. While implies on other planets life can be a possibility. కానీ ఏం చెప్తుంది Copernican principle, లైఫ్ వేరే ప్లానెట్స్ లో కూడా ఉండే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ వైల్ కాదు బట్ పెట్టుకుంటే సరిపోతుంది. బట్ కానీ ఎట్ కానీ ఓకే. సో ఆన్సర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. ద డాష్ ఏజ్ మూవీస్ ఆర్ క్వైట్ పాపులర్. కమ్ ఆఫ్ ఏజ్, లాంగ్ ఏజ్ మనకి ఫ్రేజ్ ఉంటుంది, అదేంటంటే కమింగ్ ఆఫ్ ఏజ్. కమింగ్ ఆఫ్ ఏజ్ అని తీసుకుంటాం. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్. ద ఓవర్ ఆర్ రాదు. సో థర్డ్ ఈస్ ద రైట్ ఆన్సర్, కమింగ్ ఆఫ్ ఏజ్. ద లవ్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఫిజికల్ బ్యూటీ ఇస్ నాట్ డాష్. ఫిజికల్ బ్యూటీ మీద బేస్ అయిన లవ్ ఏదైతే ఉందో అదేంటి, ఇట్ ఈస్ నాట్ ఇమినెంట్. ఇమినెంట్ మీన్స్ ఇమీడియట్. ఇమీడియట్ కాదు. డిపోనెంట్ కాదు. డిపోనెంట్ ఇస్ రిలేటెడ్ టు ఆర్ట్, అమ్యునిషన్, ఆర్మ్స్ కి సంబంధించింది. ఈ కాంటెక్స్ లో రానే రాదు. రిమెనెంట్, రిమైనింగ్, పర్మనెంట్. ఆన్సర్ ఈస్ పర్మనెంట్. సో ఫిజికల్ బ్యూటీ మీద లవ్ ఏదైతే బేస్ ఉంటుందో అది పర్మనెంట్ కాదు. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్. మాలిఫై. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే కనుక యాజిటేట్ అన్నా, ప్రొవోక్ అన్నా, వర్రీ అన్నా, ఈ మూడు సేమ్ మీనింగ్స్. మనకు కావాల్సింది ఏంటి, విచ్ ఎక్స్ప్రెసెస్ సేమ్ మీనింగ్ అన్నాడు. అండ్ ఇవి అజిటేట్, ప్రొవోక్, వరీ. అజిటేట్ అంటే రెచ్చగొట్టడం, అజిటేట్ అన్నా ప్రొవోక్ అన్న రెచ్చగొట్టడం, వరీ కంగారు పడడం. మాలిఫై అంటే కామ్ చేయడం. ఇచ్చిన వర్డ్ కి ఆపోజిట్స్. మనకు సినోనిమ్ అడిగాడు కాబట్టి ఆన్సర్ పాసిఫై. పాసిఫై అంటే కామ్ చేయడం, సూత్ చేయడం. ఇంపార్టూన్. ఇంపార్టూన్ మీన్స్ బెగ్. రిపీటెడ్లీ వెంటపడి బెగ్ చేయడం కానీ, టీజ్ చేయడం కానీ ఇంపార్చ్యూన్ అంటాము. చాలా మంది ఇంపార్చ్యూన్ అంటే ఇంపార్టెంట్ అని పెడతారు, అది కాదు. ఇంప్లై అంటే ఇన్ఫర్, ఇండైరెక్ట్ మీనింగ్, కమ్యూనికేట్ చేయడం, ఇండైరెక్ట్ కమ్యూనికేట్. పర్చేజ్ అంటే కొనడం. సో ఇంపార్చ్యూన్ సేమ్ మీనింగ్ వి రిక్వైర్. ఆన్సర్ ఇస్ అపీల్. రటండ్. రటండ్ అంటే రౌండ్, ఫ్యాట్. రటండ్ అంటే మీనింగ్ ఏంటి అంటే రౌండ్ గానీ, ఫ్యాట్, లావుగా ఉండడం, రౌండ్ గా ఉండడం. మనకు కావాల్సిన ఆపోజిట్ మీనింగ్ కావాలి. సో రటండ్, ఫ్యాట్ సేమ్ మీనింగ్. బ్రాడ్ కూడా సేమ్ మీనింగ్. బ్రాడ్ అంటే లావుగా ఉండడం, పెద్దగా ఉండడం. డంప్. డంప్ అంటే వేస్ట్, పడేయడం, డంప్. ఆన్సర్ ఆపోజిట్ ఈస్ స్లిమ్. స్లిమ్ అంటే సన్నగా ఉండడం. ఫ్లాంబయంట్. ఫ్లాంబయంట్ అన్నా, గ్లామరస్ అన్నా సేమ్ మీనింగ్. కలర్ఫుల్ అన్నా సేమ్ మీనింగ్. స్పోర్టీ అన్నా సేమ్ మీనింగ్. ఆపోజిట్ ఈజ్ మోడెస్ట్. ఫ్లాంబయంట్ అంటే గ్లామరస్ గా బాగా చూయించుకోవడం అన్నట్టు, అందంగా తయారై కలర్ఫుల్ గా. ఆపోజిట్ ఈస్ మోడెస్ట్. మోడెస్ట్, డౌన్ టు ఎర్త్. బ్రింగింగ్ ద ఈక్విటీ ఫర్ ద రూరల్ పాపులేషన్ మే బి. Bringing the equity a priority, no. Bringing the equity in access to the doctors and medicines maybe. But ఇక్కడ చూసుకుంటే P లో చూసుకుంటే should be. Should be తర్వాత ఏం రావాలి, V3 కానీ నౌన్ కానీ రావచ్చు. సో ఫర్ ద రూరల్ పాపులేషన్ should be a priority, should be in access రాదు. సో should be a priority, PQ వస్తుంది. PQ ఎక్కడుంది, నో నో నో. సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్. ఫస్ట్ R వచ్చేస్తుంది. Bringing equity in access to the doctors and medicines for the rural population should be a priority for the National Health Mission. The cat caught a rat. Cat is V2. Active లో V2 వచ్చిందంటే passive లో ఏముండాలి, was or were ప్లస్ V3 రావాలి, ఇది ఉండాలి. was or with were ఉన్నది ఆన్సర్ అవుతుంది. has రాదు, was వస్తుంది, is రాదు,
Had రాదు. Simply second one. A rat was caught by the cat. Second option. The wolf cried out to the hound. Hound కి wolf తోడేలు ఏమని అరిసింది? A thought has just come into mind. ఒక థాట్ నా మైండ్ లోకి వచ్చింది. యాజ్ కాస్త హ్యాడ్ గా మారిపోవాలి. The wolf cried out that a thought had just had తర్వాత V3 రావాలి. కేమ్ V2 కదా. Come came come V1 V2 V3 హ్యాడ్ తర్వాత V2 రాకూడదు, V3 రావాలి. ఫస్ట్ వన్ రాంగ్. The wolf cried out to the hound that a thought had just come into his head maybe. The wolf cried out about, not sure. Fourth one, the wolf told hound about a thought into his head. Answer fourth one. ఒక థాట్ వచ్చిందని wolf hound తో చెప్పడం జరిగింది. కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. కేటగిరీ CATE ఉండాలి. CATEGORY ఎస్. ఐ అక్కర్లేదు. OURY అక్కర్లేదు. ఆన్సర్ ఈస్ సెకండ్ వన్, కేటగిరీ. Now close test. Let us examine the facts in the case more dash. Facts ని ఎలా ఎగ్జామిన్ చేద్దాం అంటున్నాడు. more closely yes, more close no, more closed no, closeness no. సో బాగా క్లోజ్లీ రావాలి అక్కడ. ఎగ్జామిన్ వర్బ్ కి అడ్వర్బ్ పార్ట్నర్ అవుతుంది. లెట్ us examine the facts in this case more closely. More closely. First of all, language is no more dash a medium, no more than THEM రాకూడదు, no more so రాదు, no more such, no more than. సో ఇక్కడ రావాల్సింది ఏంటంటే no more than, ఫోర్త్ ఆప్షన్. సో లాంగ్వేజ్ అనేది మీడియం కంటే ఎక్కువ ఏమీ కాదు. ఇట్ ఈస్ లైక్ ఎయిర్ టు ద క్రియేచర్స్ ఆఫ్ ద ల్యాండ్. అంటే ల్యాండ్ లో ఉండే క్రియేచర్స్ కి గాలి ఎంత అవసరమో అటువంటిది లాంగ్వేజ్ అనేది మీడియం లాగా. ఆర్ వాటర్ టు ద ఫిషెస్. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ క్లియర్ అండ్ ప్యూర్. We do not notice it any more than we notice pure air when the sun is shining dash. When the sun is shining inside the clear sky, inside the clear sky, no. In the clear sky, okay. Into no, inner no. Answer is in a clear sky. Or the taste of pure cool water when we drink a glass, when we drink a glass on a hot day, yes. On to the day, of the day, for the day, no. Answer is on a day, on a hot day. Unless the sun is shining, there is no brightness. Unless the water is cool, there is no సన్ బ్రైట్ గా, సన్ షైనింగ్ లేనప్పుడు బ్రైట్నెస్ ఉండదు. అలానే వాటర్ కూల్ గా లేనప్పుడు దెర్ ఇస్ నో రిఫ్రెష్మెంట్ రావాలి. సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అన్ని ఎగ్స్ కాస్త ఒకే బాస్కెట్ లో పెట్టకండి. ఇది ఇన్వెస్ట్మెంట్ కోసం వాడతారు. డైవర్సిఫై చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పడం జరుగుతుంది. అంటే మీ దగ్గర ₹1,00,000 అనుకోండి, అన్ని ₹1,00,000 ఒకే దగ్గర పెట్టకండి, ఇన్వెస్ట్ చేయకండి. డిఫరెన్షియేట్ చేయండి. ఎలా అంటే ఒక 10,000 స్టాక్ మార్కెట్, 10,000 సేవింగ్స్, 10,000 PPF, 10,000 గోల్డ్, 10,000 రియల్ ఎస్టేట్, ఇలా పెట్టండి. సో డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. It is a wise to have many baskets? No. The strength of the safe has to be in key proportion? No. Have a foolproof plan before venturing into risky business. Don't risk everything on the success of one venture. Yes. Okay, venture lo pettakandi, diversify cheyandi. Let your hair down అంటే simply behave uninhibitedly. అంటే ఇష్టం వచ్చినట్టుగా ఏ మొహమాటం లేకుండా బిహేవ్ చేస్తే let your hair down అంటాము. First one is the answer. Senseless talk or writing. Astute అంటే clever. Astute అన్నా, sagacious అన్నా, prudent అన్నా same meaning. 1, 3 same meaning. కాబట్టి ఇది కాదు. ఆన్సర్ ఇస్ బాల్డర్ డాష్. అంటే సెన్స్లెస్ గా మాట్లాడడం కానీ రాయడం కానీ బాల్డర్ డాష్ అంటాం. మేడ్ ఆర్ డన్ ఇన్ ద ట్రెడిషన్ ఆర్ ఒరిజినల్ వే. ట్రెడిషనల్ వే ఆర్ ఒరిజినల్ వే అంటున్నాడు. ఒరిజినల్ అంటే ఏంటి? ఆథెంటిక్. ఎఫిజీ అంటే డిస్ట్ బొమ్మ. ఆర్కిటైప్ ఓల్డ్ టైప్, ఇది కూడా చెప్పుకోవచ్చు, ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది.
Forge అంటే create something fake. At one time the lock industry here flourished. ఒకప్పుడు లాక్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది ఇక్కడ. అండ్ లాక్స్ అన్నాడు కాబట్టి వజ్ రాదు, లాక్స్ ఈజ్ రాదు, లాక్స్ వర్ వస్తుంది కానీ ఇక్కడ ఈడీ ఉండాలి. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్. లాక్స్ వర్ ఎక్స్పోర్టెడ్ ఆన్ ఎ మేజర్ స్కేల్. థర్డ్ ఆప్షన్. ద బ్లిస్ ఆఫ్ అన్నాడు, ఆఫ్ తర్వాత నాకు నౌన్ కానీ ఐఎన్జీ కానీ రావాలి, ప్రపోజిషన్ కదా. ఆఫ్ ఓవర్ స్లీప్ V1 రాదు, V1 ఎస్ రాదు, V2 రాదు. Simply fourth one, the bliss of oversleeping is the right answer. Students who intricacies రాదు, who subject no, who study logic వచ్చే ఛాన్స్ ఉంది. Students who study the logic as a subject CB వస్తుంది. ఎవరైతే లాజిక్ అనేది సబ్జెక్ట్ లాగా చదువుకుంటారో స్టూడెంట్స్, దే నో ద ఇంట్రికేసీస్ ఆఫ్ లెర్నింగ్ ఇట్. వాళ్ళకి ఆ ఇంట్రికేసీస్ తెలుస్తాయి. CBA is the answer. Fourth option. Scintillator, SCINTILATER కాదు, డబల్ ఎల్ ఉండాలి. ఇది కరెక్ట్, ఇది రాంగ్. ఆన్సర్ థర్డ్ వన్. సింటిలేటర్ అంటే బాగా ప్రకాశవంతంగా ఉండడం, గ్లిటరింగ్ అంటాం. సో దట్స్ ఆల్ అబౌట్ విత్ దిస్ పేపర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్.